సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఎద్దుల పందాలు చూడడానికి దూర ప్రాంతాల నుండి వస్తున్న వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన వారికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్ ముందు పోయి ధర్నా చేస్తావు. పోలీస్ స్టేషన్ మీద ధర్నా ఎవరు చేస్తారండి? ఎవడి మీద కేసులు పెడితేనో, ఎవడన్నా గుడితేనో, లేకపోతే అరాచకాలు చేస్తేనో పెడతారు. అంతేగాని పార్టీలు మారితే పోయి పోలీస్ స్టేషన్ అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? ఇట్లా మీరు ఏం చేసినా ఈరోజు జనాలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము చెప్పినాం 4 ఏళ్ల ముందు ఎమ్మెల్యే గెలవ ముందే చెప్పినా నేను మేళ్లచెరువు జాతరని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోతామని చెప్పినాం. ఈరోజు రాష్ట్రం మొత్తం చర్చించుకుంటా ఉంది మేళ్లచెరువు జాతర గురించి. ఎక్కడ పోయినా ఇంత ప్రైజులు అంటా ఉన్నారు. ఎందుకంటే మేము ఇక్కడ అంతా వ్యవసాయదారు, ఈ ఊర్లే వ్యవసాయదారుల కుటుంబాలు, కష్టపడి పనిచేసే కుటుంబాలు, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చినాం. అందుకని వ్యవసాయం కష్టం తెలుసు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక్కొక్క కేటగిరీలో 10 మందికి ప్రైజులు ఇస్తే వాళ్ళ ఖర్చులు మీద పడకుండా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా మా మంత్రి మీరు చూసే ఉంటారు. నిన్న ఆయన దర్శనానికి పోతే దయచేసి ఒక్కసారి మీరు అడగాలి, ఎప్పుడైనా కనపడితే మేళ్లచెరువు గుడి నువ్వేం చేసినావు, గుడికి అట్లనే సోమవారం గుడికి నువ్వేం చేసినావు, ఒక్కసారి ఆ చుట్టుపక్కల జనాన్ని అడుగు. లేకపోతే నువ్వు లోపల పోయినాక ఒకసారి చుట్టూ తిరిగాను చూడు, అంతకుముందు గుడి ఎట్టుంది నీకు గుర్తుంటే. ఎందుకంటే నువ్వు పక్కనోడి పేర్లు ముందు చూస్తేనే గుర్తుపట్టవు. గుడి కూడా అట్టుందో లేదో తెలుసో తెలియదో నీకు. ఒక్కసారి గుడిలోకి పోయి ఒక రౌండ్ తిరిగి ఏం జరిగిందో చూడు, ఏ గుడికి పోయినా. ఎందుకంటే మీ వీడికి వచ్చిన కాంచి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కటి పని చేసుకుంటూ వచ్చినాం. అట్లే పని చేసుకుంటూ పోతాం. 100కి 100% మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. నీకు నువ్వు అంటా ఉంటావు కదా 50,000 అని. ఆ 50,000 ఓట్లు కూడా నీకు రావు, గ్యారెంటీ. దాంట్లో తిరిగే లేదు. జై తెలంగాణ.